హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ 8వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అబ్బో, లాజిక్కే అని అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. మరి సరే సరే, తర్వాత చెప్పండి. అదిగో మళ్ళీ అండి అంది గగన. అబ్బా, ఏదో అలవాట్లో పొరపాటు, మర్చిపోయా, ముందు చెప్పు అని అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. ఆ రోజు నా పెళ్లి చూపులు. సింపుల్గా ఒక చీర కట్టుకొని చిన్న చైన్ వేసుకున్నాను. అమ్మ చాలా బలవంతం చేసింది బాగా తయారవ్వమని. కానీ నాకెందుకో అంత ఇంట్రెస్ట్ లేదు. అంతకుముందు నా స్నేహితురాళ్ళు చెప్పారు, పెళ్లి చూపులు అంటే చాలా భయంగా గుండె ఉంటుంది అని. కానీ ఎందుకో నాకు అలాంటి ఫీలింగ్ ఏదీ అనిపించలేదు అని పంపించింది గగన. నిజమే కదా, నేను కూడా చాలామంది అనుకుంటుంటే విన్నాను అలాగే ఉంటుంది అంట కదా. మరి నీకెందుకు అనిపించలేదు? నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంటూ అటువైపు నుండి సమాధానం వచ్చింది. అదిగో మళ్ళీ చెప్పాను కదా, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని. కేవలం అమ్మ కోసం మాత్రమే పెళ్ళికి ఒప్పుకున్నాను. అలాంటప్పుడు లేని సిగ్గు బిడియం నాకు ఎక్కడి నుండి వస్తాయి అని పంపించింది గగన. ఓ నిజమే కదా, ఆ తర్వాత అంటూ అటువైపు నుండి సమాధానం వచ్చింది. ఆ తర్వాత ఏముంటుంది, అందరి పెళ్లి చూపుల్లో జరిగినట్టే నా పెళ్లి చూపుల్లో కూడా టిఫినీలు కాఫీలు అయ్యాయి. నేను అందరికీ తెగ నచ్చేసానట. నాకు నచ్చాడో లేదో మాత్రం ఏ ఒక్కరు కూడా అడగలేదు అని పంపించింది గగన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్తావా? నీకు నచ్చాడా అసలు అంటూ అటువైపు నుండి రిప్లై వచ్చింది. చూస్తే కదా నచ్చాడో లేదో చెప్పడానికి అని మెసేజ్ పంపించింది గగన. చూడలేదా? ఎందుకని అటువైపు నుండి సందేశం. నాకు చూడాలని అనిపించలేదు. ఆ పెళ్లి చూపులు ఎప్పుడు అయిపోతాయా అని అనిపించింది. పెళ్లి చూపుల్లో నన్ను అక్కడే కూర్చోబెట్టి సంతలో గొర్రెని బేరమాడినట్లు కట్న కానుకల గురించి మాట్లాడారు. వాళ్ళు కోరుకునేది చాలా ఎక్కువ, మా స్తోమత చాలా తక్కువ. చివరికి మా వాళ్ళు కొంచెం పెరగడం, వాళ్ళు కొంచెం తగ్గడం జరిగిపోయాయి. అమ్మ ఇదంతా అవసరమా అని నాకు గట్టిగా అరవాలి అనిపించింది. కానీ అంత సాహసం చేయలేకపోయాను. వాళ్ళు వెళ్ళిపోయాక మా వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి కట్న కానుకలు తగ్గించారట. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని ఒప్పించాడట. అదేంటో అంతగా నచ్చితే అసలు కట్నం లేకుండా చేసుకోవచ్చు కదా అని మెసేజ్ పంపించింది గగన. అదే కదా, నాకు అదే అర్థం కాలేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అదే మరి, తీసుకునే కట్నం తీసుకునేదే, కానీ ఏదో దయ చూపిస్తున్నట్లు అమ్మాయి నచ్చింది కాబట్టి కట్నం తగ్గిస్తున్నామని వాళ్ళ గొప్ప మనసును చాటింపు వేసుకున్నట్టు పెద్ద బిల్డప్ ఒకటి అని అంది గగన. బాగానే కోపం పెట్టుకున్నావు మీ అత్తింటి వాళ్ళ మీద అని అటువైపు నుండి సందేశం వచ్చింది. పెట్టుకోక సంతలో గొర్రెను బెడమాడినట్లుగా ఆడిన వాళ్ళపై గౌరవం ఎక్కడి నుండి వస్తుంది అని పంపించింది గగన. సరేలే, అలాంటివన్నీ మన తెలుగువారి ఇళ్లలో సర్వసాధారణం. ఆ తర్వాత ఏమైంది అంటూ అటువైపు నుండి సమాధానం వచ్చింది. ఆ మరుసటి రోజు నాకు ఫోన్ వచ్చింది. అది ఆయన దగ్గర నుండే పంపించింది గగన. అంటే మీ ఆయన దగ్గర నుండి అంటూ అటువైపు నుండి మెసేజ్ వచ్చింది. అవును అని మెసేజ్ పంపించింది గగన. ఫోన్ చేసి ఏమన్నారు? అవతలి వైపు నుండి రిప్లై వచ్చింది. హలో, నేను విశాల్ని. నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాను కదా అని పరిచయం చేసుకున్నాడు. నా నెంబర్ నీ దగ్గర ఎక్కడిది అంటూ అడిగాను. నీ నెంబర్ సంపాదించడం ఓ పెద్ద విషయమా? మీ ఇంటికి ఫోన్ చేస్తే మీ అమ్మ ఇచ్చింది అంటూ నాతో మాటలు కలిపాడు అంటూ చెప్పింది గగన. ఓ, గురుడు చాలా ఫాస్ట్ అన్నమాట అంటూ అటువైపు నుండి సమాధానం వచ్చింది.
చాలానే. ఫోన్ చేసింది మొదలు గంట సేపటి వరకు నన్ను వదలలేదు. నాకేమో ఎప్పుడు ఫోన్ పెట్టేస్తాడా అన్నట్లుగా ఉంది. అతడేమో కల్పించుకుని మరీ ఏదో మాట్లాడుతున్నాడు. చివరాఖరికి నాకు పని ఉంది అనడంతో ఇక ఫోన్ పెట్టేశాడు అంటూ చెప్పింది గగన. గంటసేపు ఏం మాట్లాడాడేంటి? అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. ఏముంటుంది? వాళ్ళ సొంత డబ్బా. వాళ్ళ అమ్మగారు ఇలా, వాళ్ళ నాన్నగారు ఇలా, తను ఎంత గొప్ప, తనని అందరూ ఎలా పొగుడతారు, ఎంత మెచ్చుకుంటారు అని తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం సరిపోయింది అంటూ చెప్పింది గగన. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు? తన గురించి నీకు అన్ని విషయాలు తెలియాలి అని చెప్పాడేమో అంటూ అటువైపు నుండి సమాధానం వచ్చింది. చెప్పి ఉండొచ్చు, కానీ నాకేమో అలాగే అనిపించింది అని మెసేజ్ పంపించింది గగన. ఆ తర్వాత అంటూ అటువైపు నుండి సమాధానం. మరుసటి రోజు కూడా మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన నేను ఎవరు అని అడిగాను. అదేంటి గగన అలా అంటావు? నిన్నే కదా ఫోన్ చేశాను అని అన్నాడు. నిన్న ఫోన్ చేస్తే ఈరోజు గుర్తు ఉంటుందా? ఎవరో చెప్పమంటే ఏంటి నీ నస అని అన్నా నేను. అంటే నిన్న ఫోన్ చేస్తే కనీసం కాబోయేవాడని ఫోన్ నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదా అని విశాల్ అన్నాడు. అయ్యో ఈయనా అని నాలుక ఖర్చుకున్నాను. పాపం బాగా హట్ అయినట్టున్నాడు. నువ్వు ఏదో పనిలో ఉండి ఉన్నట్టున్నావు, తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు అని మెసేజ్ పంపించింది గగన. ఫుల్గా నవ్వేసి, నిజమే కదా, నీ నెంబర్ సేకరించి నీకోసం ఫోన్ చేసి కనీసం అతడి ఫోన్ నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదా అంటూ అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. ఫోన్ పెట్టగానే వెళ్ళి ఆ తలనొప్పి తగ్గడానికి టీ చేసుకుని తాగాను. ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి అన్న విషయమే నాకు గుర్తులేదు అని పంపించింది గగన. పాపం, ఆ తర్వాత అయినా ఫోన్ చేశారా అంటూ అవతలి వైపు నుండి సందేశం వచ్చింది. ఎక్కడా, నాకు అసలు ఆ విషయమే గుర్తులేదు. ఫోన్ చేయాలని కూడా అనుకోలేదు. ఒక 5 రోజులు పోయాక మళ్ళీ ఫోన్. నేను నెంబర్ సేవ్ చేసుకోలేదు, కానీ ఆ నెంబర్లో చివరి గుర్తు ఉండడంతో వెంటనే గుర్తుపట్టేశాను. ఈసారి కూడా మీరెవరు అని అంటే మళ్ళీ ఏమైపోతాడో అని అనుకుని ఫోన్ ఎత్తగానే హలో బాగున్నారా అని అడిగాను అని చెప్పింది గగన. బాబోయ్, భలేదానివి నువ్వు. అంటే రెండవసారి కూడా అతను అంత ఫీల్ అయ్యాక కూడా నెంబర్ సేవ్ చేసుకోలేదా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అదే కదా చెప్తున్నాను, సేవ్ చేసుకోలేదు. ఎందుకో నాకు అసలు ఆ విషయం పైన ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది చెప్పింది గగన. తర్వాత ఏం జరిగింది అంటూ అటువైపు నుండి సందేశం. నేను 5 రోజుల నుండి ఫోన్ చేయకుండా ఉన్నా కూడా నీకు ఫోన్ చేయాలని అనిపించలేదా అని అడిగాడు చెప్పింది గగన. దానికి నువ్వేమని బదిలిచ్చావు అంటూ అవతలి వైపు నుండి సందేశం వచ్చింది. అదా, చేద్దామని అనుకున్నాను, కానీ మీరు మీ ఏదో పనిలో ఉంటారో నాకు తెలియదు కదా, మళ్ళీ ఏమనుకుంటారో అని చేయలేదు అని కవర్ చేశాను అని చెప్పింది గగన. పర్వాలేదు, గడుసుదానివి అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. గడుసా నా బొందా? అతన్ని మరీ ప్రతిసారి ఫీల్ అయ్యేలా చేయడం అవసరమా అనుకుని అబద్ధం చెప్పాను అని చెప్పింది గగన. తర్వాత అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. తర్వాత ఏముంది, మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఆ రోజు ఆఫీస్కి వెళ్తున్న నన్ను మా అమ్మ ఆపేసింది. ఏంటమ్మా అని అంటే, ఎంగేజ్మెంట్ కదే, అబ్బాయి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నిన్న చీర తీసుకోమని అంది మా అమ్మ. ఏమ్మా, నాకెందుకు డబ్బులు ఇవ్వాలి? మనం తీసుకోలేమా అని అడిగాను. పిచ్చి మొహమా, అది సాంప్రదాయం. నీకేమో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకేమో మనం తీసుకోవాలి అంది. మరి చీర తీసుకుంటే అయిపోయేది కదా, డబ్బులు ఎందుకు ఇచ్చారు అని అన్నా నేను చెబుతూ ఉంది గగన. నిజమే కదా, నీది కూడా లాజికే అంటూ అటువైపు రచయిత నుండి సమాధానం వచ్చింది. అదే కదా, చీర తీసుకొని పంపించడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారంట. సరే, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు నాతో పనేంటి నీకు అని అడిగాను.
ఒసే పిచ్చిమొద్దు, చీర తీసుకోవాల్సింది నీకే, నువ్వు లేకుండా చీర ఎలా తీసుకునేది అని అంది మా అమ్మ అని మెసేజ్ పంపించింది గగన. నిజమే కదా, నువ్వు లేకుండా నీకోసం చీర ఎలా తీసుకుంటారు అంటూ ఆరి చేత నుండి సందేశం వచ్చింది. కట్టుకోబోయేవాడిని నచ్చకుండా కట్టుకుంటున్నాను, ఇక చీరది ఒక లెక్కన. పెళ్లి చేసుకోబోయేవాడి విషయంలోనే నా ఇష్టం అవసరం లేదు ఎవరికి. చీర దగ్గర మాత్రం నా అభిప్రాయానికి విలువ ఇచ్చి నాకు నచ్చిన చీర తీసుకుని పెద్ద మనసు చాటుకుంటారు. పెద్ద మనసు గలవాళ్ళు అని చాటుకోవడానికే కదా పెద్దవాళ్ళ నాటకం ఇదంతా అని మెసేజ్ పంపించింది గగన. గగన మాటల్లో వెటకారం తెలుస్తుంది. తన మనసులోని బాధ అర్థమవుతుంది ఆరచేతికి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చాలామంది సగటు ఆడపిల్లల పరిస్థితి ఇంతే కదా అని మళ్ళీ పంపించింది గగన. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలు మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.